జై శ్రీమన్నారాయణ. అస్మగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఎంగిలి తినవచ్చా? ఎంగిలి అంటేనే అసహ్యం అనిపిస్తుంది. అయితే నాగరికత పెరిగిన కొద్దీ చేయకూడని పనులు ఎన్నో చేస్తున్నాం. ఈ ఎంగిలినే ఉచ్చిష్టము అని కూడా అంటారు. భగవద్గీతలో చెప్తారు, కృష్ణ పరమాత్మ సరిగ్గా ఉడకనివి తింటే, రసహీనములైనవి తిన్నా, చెడు వాసన కలిగినవి తిన్నా, పాసిపోయినవి తిన్నా, ఎంగిలి పదార్థాలు తిన్నా, అపవిత్ర పదార్థాలు ఇటువంటివి ఏమైనా తింటే తామస స్వభావాన్ని కలిగిస్తాయి అని చెప్పారు. మరి ఈ తామస భావం చేత బుద్ధి వికసించదు. అంతేకాకుండా లోక కంటకులై భగవద్ అనుగ్రహానికి దూరం అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఒకరి ప్లేట్లోంచి ఇంకొకరు తీసుకుని తినడం, తింటున్న చేత్తోనే వడ్డించుకోవడం, ఇటువంటి చర్యలు అపవిత్రతని కలిగిస్తాయి. ఆ అపవిత్రత తమో గుణాన్ని కలిగిస్తుంది. ఆ తమో గుణంతో ఎటువంటి వైదిక కర్మలు ఆచరించినా ఫలితం ఉండదు. ఎంత దగ్గరి బంధువులైనా సరే, స్నేహితులైనా సరే ఇదే నియమం. పూర్వం మన పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు చూడండి, పండైనా సరే కొరికి తినేవారు కాదు, ముక్కలు కోసుకుని చక్కగా తినేవారు. అలాగే మంచినీరు పెద్ద చెంబులో పెట్టుకునేవారు, చిన్న గ్లాసులోకి ఎన్ని కావాలంటే అన్ని ఉంచుకుని తాగేవారు. మరి ఉచ్చిష్టము అనేది భర్తది భార్యకి పవిత్రమైనది. అలాగే తండ్రి గారిది, పెద్దన్న గారిది కూడా పవిత్రములైనవే. అలాగే ఆచార్యుల యొక్క ఉచ్చిష్టము కూడా పరమ పవిత్రమైనది అని చెప్తోంది శాస్త్రం. నోటితో కొరికిచ్చేది ఎంగిలి. అలా కాకుండా వండిన గిన్నెలో నుండి ఒకరికి వడ్డించగా మిగిలింది కూడా ఉచ్చిష్టమే. అందుచేత నోటితో కొరికి ప్రత్యేకంగా ఇవ్వనక్కర్లేదు. అరటి పళ్ళం అత్తం ఉందనుకోండి, అందులో నుంచి ఒక పండు తీసుకుని మిగిలిన పండ్లని శిష్యులకి అనుగ్రహిస్తారు. అది పరమ పవిత్రమే అవుతుంది. అలా మనం ఈ తమోగుణాన్ని అరికట్టడానికి ఉచ్చిష్ట భక్షణం అనేటటువంటిది మానివేయడానికి ప్రయత్నించి చూద్దామా? జై శ్రీమన్నారాయణ.